కుంభరాశి వారు చైత్రమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి? ఒకవైపు ఏళ్ళనాటి శని 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురువు అర్ధాష్టమంగా సంచారం చేయనప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలు అన్నట్లయితే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం, రాశిలోనే శని, 2వ స్థానంలో కుజుడు, బుధుడు, రాహు సంచార స్థితి, కుజదోష ప్రభావము, తృతీయంలో రవి శుక్ర సంచార స్థితి, అర్ధాష్టమ గురువు, అష్టమ స్థానంలో కేతువు. అంటే ఈ యొక్క సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చాలా బాగుండినను వీరి అదృష్టం మేరకు, వీరి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల మేరకు, వీరు చేసిన దాన ధర్మాల మేరకు, వీరికున్న సత్ప్రవర్తనకు వీళ్ళకు అదృష్టం వరించబోతుందని చెప్పి గమనించాలి. అధర్మంగా ఉన్నావా అన్నీ వెళ్ళిపోతాయి, అన్యాయంగా స్వీకరించావా అన్నీ కోల్పోతావు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన, వేసవికాలం అవ్వడం వలన పావురాలకు కానీ, పక్షులకు కానీ, కాకులకు కానీ నీళ్లు పోసి ధాన్యాన్ని దానం చేయగలిగినట్లయితే ఈ గ్రహదోషాలను తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. సున్నితమైన స్వభావం కలిగి కష్టపడి పనిచేయడము, అదే కాకుండా కొత్త కొత్త సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లలో యాప్స్ కనిపెట్టడము, వ్యవసాయ సోదరులు నల్లటి రకాల పంటలు, తెలుపు రకాలమైన వస్తువులను క్రయ విక్రయాలు చేయడంలో వీరికి చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. కనుక వీరికి అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు నీటితో దయచేసి చెలగాటమాడవద్దు. నీటితో తయారయ్యే ఏ ఉత్పత్తులతో కూడా మీరు చెలగాటమాడద్దు. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎంతో జాగ్రత్తగా ఉండి చూడాలి సుమా. కనుక మీరు వీలైనంత వరకు మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటితో కలిపి శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మీకు ఉండబడినటువంటి ఆర్థిక సమస్యలు, యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్రమైన దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. మే నెలలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు. ఈ నర్మదా నది ఎక్కడ పుడుతుంది అంటే మధ్యప్రదేశ్లోని అమర్కంఠ్ అనే ప్రాంతంలో జన్మించి ఓంకార క్షేత్రం మీదుగా ప్రవహిస్తూ అంతర్ధానమైపోయే పరిస్థితి ఉంటుంది. అనేక నదులలో కలిసే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైతే మనం అమర్కంఠ్ వెళ్ళడం, లేదు ఓంకార క్షేత్రం వెళ్ళి అక్కడ స్నానం చేసి గతించిన పెద్దవారికి పిండ ప్రదానాలు చేయడం వలన మనకంతా మంచి కలుగుతుంది. పెద్దవారి యొక్క ఆశీస్సులు, గతించిన వారి యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. వెళ్ళగలిగితే పుష్కర స్నానం చేయడము చాలా మంచిది. మనిషి జీవితంలో కింద 16 పండ్లు, పైన 16 పండ్లు ఎలా ఉంటాయో షోడశ అంటారు. అంటే 16 పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి పరిపూర్ణ జీవితము అనేటువంటి ఉంటుంది. 32 పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి ధర్మాత్ముడు, గుణవంతుడు, ఆయుష్యవంతుడు, ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పి మనకు వేదం చెప్తుంది. అదే కాకుండా దశదానాలు చేయడం యోగదాయకం. కనుక మనమందరం వెళ్ళి పుష్కర స్నానం చేసి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుతాం. ఈ యొక్క నదికి మళ్ళీ తిరిగి 12 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ పుష్కరాలు వస్తాయి. కనుక ప్రస్తుత కాలమానంలో మనం ఉన్నాం కనుక మనమందరం వెళ్దాం, నర్మదా నది పుష్కరాలలో స్నానం చేద్దాం, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలాగనే వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క గోత్రనామాలు, మీ పేర్లు వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే, గతించిన వారి యొక్క తిథిని అది పంపించగలిగినట్లయితే నర్మదా నదిలో పిండ ప్రదానాలు, పుష్కర స్నానాలు, అలాగనే కాళభైరవ హోమ కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతున్నాయి. కనుక మీకు ఆ నర్మదా నది నుంచే వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయించి చూపించి ప్రసాదంగా మీకు ఆ నర్మదా
పుష్కర జలాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కిందని మనం సంప్రదించి పుష్కర స్నానానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని మనము పుష్కర స్నానాన్ని ఆచరింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటనగా స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. అక్షయము అనగా నశించబడినటువంటిది. ఒక్కసారి చూద్దాం. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళి గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి రావడం జరుగుతుంది. మానవుని శరీరంలో చక్రాలు వికసించి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం సాధించడం కూడా జరుగుతుంది. నరదృష్టి, యంత్ర, మంత్ర, తంత్ర, తాంత్రికపరమైనటువంటి దోషాల నుంచి కూడా మనం విముక్తి చెందగలము అని చెప్పి గమనించాలి. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు కాళభైరవ యొక్క పిరమిడు, డాలరు, కంకణము, ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకోసమే ప్రత్యక్షంగా చేయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపిస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన ఆల్ అనే బటన్ ప్రెస్ చేసి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి, హిందూ ధర్మాన్ని కాపాడండి.